హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. హెయిర్ గ్రోత్కి సంబంధించింది. ఇవేంటో మీకు తెలిసే ఉంటుంది. సో అవిసి గింజలండి. అవిసి గింజలతోటి హెయిర్ ట్రిప్ చెప్తాను. సో నేనైతే అదే వాడతానండి. సో మీరు కూడా ఖచ్చితంగా వాడండి. దీని గురించి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అది ఎలా ఏంటి అనేది నేను ప్రిపేర్ చేస్తాను. దీని జెల్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి మీరు కూడా, ఓకేనా. దీనికి కావాల్సింది ఏంటంటే అవిసి గింజలు, వాటర్ అండి. సో ఇది ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దీనికి త్రీ టైమ్స్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కప్పు వేసేస్తున్నాను. ఈ కప్ తోటి చెప్పాను కదా 3 టైమ్స్ మనం వాటర్ తీసుకోవాలి అని. ఒకటి, రెండు, ఓకే. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం కదండి. సో ఇది బాయిల్ అయిన దాకా మనము ఉంచుకోవాలి. వేసేసుకున్నాం కదండి వాటర్. సో దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లోనే మనము ఒక 10 మినిట్స్ అది బాయిల్ అయిన దాకా దాని మీద వైట్గా నురుగు లాంటిది వస్తుందండి. అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇది మాత్రం మనం హెయిర్ పెట్టుకుంటే కన్ఫామ్గా మీకు రిజల్ట్ అనేది చాలా తెలుస్తుందండి. సో మీరే ఒకసారి వాడి చూడండి. నేను చెప్పాను కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మన ఆడవాళ్ళకి హెయిరే కదా ఇంపార్టెంటు. సో దానికోసం దీన్ని చేస్తే తప్పేం లేదండి. సో ఒకసారి ట్రై చేయండి. జస్ట్ హెడ్ బాత్ చేసుకునే ముందు ఒక ½ అన్ అవర్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తలస్నానం చేస్తే మంచిగా ఉంటుంది. హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, మనం కాసేపు ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇది ఇలాగా పగులుతున్నాయి కదా, వైట్గా కనిపిస్తుంది కదా. సో అలా వచ్చినప్పుడు దాంట్లో ఉన్న జెల్ అనేది ఈ వాటర్లోకి వస్తుందండి. సో ఇట్లా చూడండి, నురుగులాగా వస్తుంది కదా, ఫామ్ అవుతుంది కదా. సో అలాగే ఇంకొక 5 మినిట్స్ ఉందంటే మనకి జెల్ అనేది రెడీ అవుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం వెంటనే చేంజ్ చేసేసుకోవాలి. వేరే దాంట్లోకి, గాజు దాంట్లోకి స్టోర్ చేసేసుకొని 1 మంత్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అండి హెడ్ బాత్ చేసుకునేటప్పుడు. సో వెంటనే కానీ మనం ట్రాన్స్ఫర్ చేయకపోతే వేరే బౌల్లోకి ఇది థిక్గా జెల్లులాగా ఫామ్ అయిపోయి మనం తీసుకోవడానికి కూడా రాదు దాంట్లో నుంచి. సో ఇక్కడ చూపించండి, చూడండి ఇలా వస్తుంది కదా. సో ఇలాగ రావాలి. ఇలా వస్తుంది కదా పొంగులాగా. సో ఈ పొంగులాగా వచ్చినప్పుడు మనం ఒక 2 మినిట్స్ ఉంచేసేసి ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు. థిక్గా వచ్చేసిద్ది. సో నేను చెప్పిన విధంగా ఈ ఫామ్లో ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బెటర్. కాలుతుంది. తర్వాత నెత్తి పూసుకోవాలా? సో చూసారా, సో కాలుతుందండి. సో మీరు కొంచెం చల్లారినాకే ట్రై చేయండి. వస్తుంది, కాకపోతే మరీ అంత చల్లగా ఉన్నప్పుడు రాదు, జెల్ ఫామ్లోకి అయిపోతుంది ఒక 5 మినిట్స్ ఉంటేనే. సో దీన్ని నేను చెప్పిన విధంగా పెట్టుకోనండి. ఇది మామూలుగా ఇట్లాగే పెట్టేసుకుంటే, డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది వెట్టిగా తయారైపోయింది, అంటే గడ్డిలాగా తయారవుతుంది. అలా కాకుండా కొంచెం దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్, మీరు ఎంత క్వాంటిటీ దాన్ని బట్టి కొంచెం హెయిర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, కోకోనట్ ఆయిల్. సో అప్పుడు ఇంకా 2 కలిపేసేసుకొని పెట్టుకోండి. ఒక ½ అన్ అవర్ ఉంచుకోండి. సో చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి, వీక్లీ 1 or 2. చూసారా ఎలా అవుతుందో, జెల్ ఫామ్లోకి ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు వాటర్గా ఉంది కదా, ఒక 5 మినిట్స్లో జెల్లీగా అయిపోతుందండి. అందుకే చెప్పాను వెంటనే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. చూసారా థిక్గా అవుతుంది, చూసారా దాంట్లో నుంచి దిగట్లేదు. ఇది గంటితో లాగు అట్లా లాగాలి. దాన్ని ప్రెస్ చేయాలా? కాలుతుందా, దాన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు
ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న జెల్ అంతా దీనిలోకి వచ్చేసిద్ది కది. కాలుతుంది బాగా. గంటితో ఎట్లా గెంటితో రాదురా. అడ్డికి అంతే ఉంచు, లేకపోతే అవిసె గింజల్లో హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ చాలా పుష్కలంగా లభిస్తాయండి. సో మనం వీటిని తినొచ్చు కూడా. సో వీటికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా?